అక్క, బిడ్డ పస్తులతో పడుకుంటే మమ్మల్ని పుష్టిగా తినమంటావా? మరీ మేము మమకారం చంపుకున్న రాతి బొమ్మలం కాదు. పెద్దమ్మా, అక్క, వదిన గారు, మీరు కడుపు నిండా కానివ్వండి. ఇష్టం లేని కూరలే కాదు, ఇష్టం లేని మనుషుల కళ్ళ ముందుకొచ్చినా తిండి ఒంటికి పట్టదు మాకు. పద. దర్శన్, దానన్న భోంచేద్దు గాని అందరినీ నేను పిలుచుకొస్తాను. అందరం కలిసి భోంచేద్దాం. ఇప్పుడు నువ్వు తినకపోతే అందరూ పస్తులుంటారు. నా గురించి అవసరం లేదు, మీరు వెళ్ళి భోంచేయండి. మాకు ఆకలిగా లేదండి, మీతో పాటే మేము. దర్శన్, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందేదో అయితే ఓకే అమ్మా, కానీ ఇంట్లో ఇదంతా జరగకూడదు కదా. రోజు రోజుకి దామిని ప్రవర్తన హద్దు దాటిపోతుంటే కూడా ఎంతకాలమని ఓపికతో చూస్తూ ఉంటాను నేను కూడా. కానీ దామిని మాత్రం కావాలనే గొడవని మరింత పెద్ద చేసింది. పరిస్థితులన్నీ చేయి దాటిపోయేలా చేసింది కూడా తనే కదా. అయినా కూడా దామినికి పెద్దమ్మ వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేయడం అసలు కరెక్టే కాదమ్మా. కన్న కూతురు అయితే అలా ఎలా ప్రవర్తించినా మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందా? అమ్మా, ఎందుకు పెద్దమ్మ పెద్దనాన్నల కూడా మేం వేరు మీరు వేరు అనే భావన పుట్టింది? ఇంతకాలం ఇంట్లో ఇలా ఎప్పుడూ లేదు కదమ్మా. దర్శన్, ముందలా ఉంది, ఇప్పుడు ఎందుకిలా ఉంది అని మాట్లాడుకుంటూ మనసుని పాడు చేసుకోవటం మంచిది కాదు నాన్నా. ఇది ఎక్కడో జరిగిన పొరపాటు, అంతేగాని దామిని కావాలని ఇంట్లో ఈ గొడవలు తీసుకురాలేదు కదా. అసలు వాస్తవాలేంటో అన్నీ నేను తెలుసుకుంటాను. పరిస్థితులు బాగోలేనప్పుడు మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి నాన్నా. సమయం కాస్త సర్దుకున్న తర్వాత ఒక్కో పావుని కదపాలి, చెదిరిన మనుషుల్ని మనసుల్ని కలపాలి. కోపాలు ఆవేశాలు క్షణికాలు నాన్నా. వాటిని సరిగ్గా హ్యాండిల్ చెయ్యకపోతే కుటుంబ వ్యవస్థ అసలు మిగిలుండదు నాన్నా. దామిని, మొత్తానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూడా భలే వర్కౌట్ చేసావు కంటెంట్ ని. ఇదంతా నీ కథా కథనాలే కదా వదినా. ఎక్కడ వీలు దొరికితే అక్కడ రాద్ధాంతం క్రియేట్ చేయాలి, గొడవలతో ఈ ఇంటిని నరకం చేసేస్తే ఆటోమేటిక్గా ఇంటిని రెండుగా చేసి ఎవరి వాటాలు వాళ్ళకిచ్చేసి పని చేసుకుంటారు. అప్పుడు ఎంచక్క మనం ఒకరి కింద బ్రతికే పని లేకుండా రిచ్గా మన లెవెల్లో మనం బ్రతికేస్తాం. ఏదైతేనే మమ్మీ, మొత్తానికి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మా యమ్మి పడుతున్న శ్రమకే ఇదిగో నీ రాకతో ఫలితం దక్కినట్టయిందనుకో. దామిని, ఇప్పటి వరకు మీ అమ్మా నాన్నలను వాళ్ల నుంచి దూరం చేయటానికి అస్త్రాలు వాడాం. ఇప్పుడు ఏర్పడ్డ ఆ దూరం ఇంకా ఎప్పటికీ దగ్గరవ్వకుండా చెయ్యాలి. బంధాల మధ్య
బండరాళ్లతో అడ్డుకోడని కట్టాలి. అనన్య, ఇదంతా నువ్వు చేస్తున్నదేనా? చెప్తా నీ పని. శరణ్య, శరణ్య, ఏంటక్క? ఇవాళ ఇంట్లో అంత పెద్ద గొడవని కావాలని వాళ్ళు క్రియేట్ చేశారంట. అనన్య దామినిని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఇంటిని ముక్కలు ముక్కలు చేయటానికి పక్కాగా స్కెచ్ చేసి ఇదంతా చేస్తుంది. అక్క, ఇంకా అనన్యని ఇలాగే వదిలిపెడితే కుదరదు. ఇప్పటికే దామిని దృష్టిలో అత్తయ్య గారిని మనల్ని శత్రువులుగా చేసేసింది. దీన్నిక్కడే ఆపకపోతే కుటుంబం పూర్తిగా ముక్కలైపోతుంది. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. ఇవ్వకూడదంటే ఏం చేద్దాం? ఆ అనన్యని వేసేద్దాం. ఎలా? కత్తందుకో ప్రీతి అక్క. ఏంటి కత్తులతో వచ్చారు? ఇవాళ నిన్ను తెగ నరికి ఈ ఇంటి గడపని నీ రక్తంతో అలకడానికి. ఎందుకు? నువ్వు ఇంటిని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఇవాళ నిన్ను ముక్కలు చేసి ఈ ఉమ్మడి కుటుంబానికి ఊపిరి పోస్తామే. అమ్మోరికి మేకని బలిచ్చినట్టు ఇవాళ నీ పీకని తెగ్గోసి ఈ కుటుంబానికి శాంతి చేస్తాం. వద్దు శరణ్య, రక్తపాతం చేస్తూ దాన్ని శాంతి అంటావేంటి? అది హింస కదా.